నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో మనకి సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. గోవింద్ చెప్పండి, ఈ రోజు మనకు ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. అది 2014-18 ఎలక్షన్లో ఏదైతే కొంచెం అక్కడ బీఆర్ఎస్ కి ఇప్పుడున్న టీఆర్ఎస్ కి తక్కువ మెజారిటీ రావడం వల్ల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అనొచ్చు. ఇంకోటి ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక ప్రత్యేక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తన నాయకత్వానికి టికెట్లు ఇప్పించుకొని కొత్తగా వేరే పార్టీలోకి వెళ్ళడమా లేకపోతే ఉన్న పార్టీలోనే అసమ్మతి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గా ఇవ్వడం అనేది అక్కడ ఒక ప్రత్యేకమైన చర్చ నడుస్తుంది ఖమ్మం జిల్లాపై. ఏదైనా సరే ఈ రోజు ఖమ్మం జిల్లాలో రాజకీయాలు చూసుకుంటే సీఎం కేసీఆర్ కు మాత్రం అదొక స్పెషల్ అనే చెప్పొచ్చు. ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అలాగే తుమ్మలతో భేటీ అయ్యి అక్కడున్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా విశ్లేషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయ సమీకరణ రోజు రోజుకి వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 సార్లు 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో 2 సార్లు మాత్రం కేవలం ఒకే ఒక సీటుతోనే సరిపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ జెండా ఎక్కువ సీట్లు గెలుచుకుంటే మాత్రం ఓన్లీ ఖమ్మం జిల్లా మాత్రం ఒకే ఒక సీటు పరిమితంగా ఉండడం మాత్రం గులాబీ వాసైన కేసీఆర్ మాత్రం కొంచెం కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఈసారి ఎట్టైనా సరే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 స్థానాల్లో కూడా జెండా ఎగరేన ఒక ఉద్దేశంతో మాత్రం ఖమ్మం కూడా టూర్ వచ్చిన పరిస్థితి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మిర్చి రైతుల అన్నదాతల్లో ఆందోళన ఉన్న నేపథ్యంలో మాత్రం వాళ్ళని ఆదుకునేందుకు కూడా కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ అనూహ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కూడా వెంట పెట్టుకొని హెలికాప్టర్లో హైదరాబాద్ తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసుకున్నాం. ఈ నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా సరే ఈ 10 నియోజకవర్గాల్లో మాత్రం తప్పనిసరిగా టికెట్లు అందరికి ఇచ్చి సిట్టింగ్ స్థానాలు ఇచ్చి తప్పనిసరిగా గెలిపియాలనే ఒక ఉద్దేశంతో మాత్రం మనకు ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా తన వ్యూహంలో ఉంచి దీనికి ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా బాధ్యత ఏంటంటే తెలుస్తుంది. గత 2 నెలల క్రితం కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళు అధికార పార్టీ ధిక్కారం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో తనే శైలిలో మాత్రం ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావు మాత్రం రంగంలోకి దిగి తుమ్మల్ని బుజ్జగించి తప్పనిసరిగా పార్టీలో రావాలి, పార్టీకి బలోపేతం చేయాలని చెప్పిన నేపథ్యంలో మాత్రం తుమ్మల మాత్రం టీఆర్ఎస్ తో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం కేసీఆర్ కి స్నేహితులై అదేవిధంగా గతంలో టీడీపీ హయాంలో పనిచేసిన ఒక సాన్నిహిత్యంతో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు మాత్రం పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పడం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా సరే ఈసారి ఖమ్మం జిల్లాలో మాత్రం 10కి 10 సీట్లు గెలిపేయాలని ఉద్దేశిస్తున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా చూసుకుంటే గతంలో జరిగిన మునుగోడు ఎన్నికల్లో కూడా సిపిఐ-సిపిఎంలో పొత్తు నేపథ్యంలో మాత్రం ఈసారి సిపిఐ-సిపిఎంలో పొత్తు నేపథ్యంలో ఖమ్మం జిల్లా కూడా పూర్తిగా విజయం సాధించాలని ఒక నేపథ్యంలో పరిస్థితి వస్తుంది. కానీ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీర్పు ఉంటే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం మరొక తీర్పు ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో 2014లో కానీ 2018లో ఒకే ఒక సీటు కైవసం చేసుకున్న నేపథ్యంలో మాత్రం మరోసారి గెలుస్తారన్న ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలం వైసీపీ నుంచి ఉండే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు ఎంపీ పదవి ఇస్తారని చూసిన నేపథ్యంలో ఇవ్వకపోవడంతో కొంచెం పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో మరి ఈసారి మాత్రం ఏ పార్టీలకు వెళ్తారనేది మాత్రం ఖమ్మం జిల్లాలో చర్చించడం మారింది. ఒక బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ప్రజలు మాత్రం తనకు తండోపతంగా ఎక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పడినా సరే ఎక్కువ సంఖ్యలో వచ్చి కూడా తనకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కి మాత్రం నిద్ర పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటిని చూస్తే పార్టీ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారా అని చెప్పి ఒక ఆలోచనలు మాత్రం తప్పనిసరిగా గెలిపించాలనే నేపథ్యంలో మాత్రం తుమ్మల్ని రంగంలో దిగడం మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. గత 2-3 నెలల నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా తన బలాన్ని మాత్రం 10 నియోజకవర్గాల్లో 10 మందిని గెలిపించుకుంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం రాబోయే ఎన్నికల్లో మాత్రం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుందా, ఎవరు విజేతలు నిలుస్తారో మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. శిరీష. గోవింద్, అలాగే అంటే ఇప్పుడు పొంగులేటి ఏదైతే నష్టం చేస్తున్నారో పార్టీకి, ఆ నష్ట నివారణకు బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది? అలాగే అక్కడ వామపక్షాలు బలమైన పార్టీలుగా వామపక్షాలు అయితే వేళ్ళూనుకొని ఉన్నాయి. ఆ వామపక్షాలతో ఎటువంటి పొత్తులు ఉండే అవకాశం ఉందంటారు?
అంటే ప్రధానంగా చూసినట్టయితే గతంలో చూసినట్టయితే వామపక్ష నేతలు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన నేపథ్యంలో మాత్రం ఈసారి మాత్రం కేసీఆర్ మాత్రం తనదైన శైలిలో ఒక వ్యూహం రచించి మాత్రం సిపిఐ నాయకు వామపక్షాలను మాత్రం హక్కును చేర్చుకొని మాత్రం తప్పనిసరిగా మీకు సీట్లు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో మాత్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ అదేవిధంగా ఖమ్మం జిల్లాకి ప్రధానమైన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఒక ఊహాలను మాత్రం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి తమకు గెలిపియాలని అక్కడ కార్యకర్తలు కూడా సూచించినట్టు నీకు తెలుసు. అదేవిధంగా సిట్టింగ్ స్థానం ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నేపథ్యంలో అనంతరం పార్టీ గులాబీ కండ కప్పుకున్నారు. కాకపోతే ఈ నేపథ్యంలో మాత్రం తమనే గెలిపిస్తారని చెప్పి కందాల ఉపేందర్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య కూడా కొంత వివాదం చోటు చేసుకుంది. నువ్వు గెలిచా ఎవరైనా సరే గెలవాల్సింది, ఇక్కడ సిపిఎంకి ఓట్లు పడవని చెప్పి కందాల ఉపేందర్ రెడ్డి చెప్పడం, లేదా ఎవరు పోటీలో ఉన్నా సరే గెలిపియాలని చెప్పి ఇటు తండ్రి నేపథ్యం చెప్పడం మాత్రం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పాలే నుంచి ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ ఉన్నది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో మాత్రం ఒక జిల్లా వ్యాప్తంగా మాత్రం అనేక చర్చలకు దారితీసింది. కాంగ్రెస్ నుంచి వెళ్తారా లేకుంటే బీజేపీ నుంచి వెళ్తారా అనేది మాత్రం కొంచెం ప్రజల్లో మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ వైపు వెళ్తే మాత్రం తమ 10 స్థానాలు సీట్లు గెలిపించుకుంటాయని చెప్పి కొందరు పార్టీ కార్యకర్తల నుంచి సమాచారం వచ్చింది. నేపథ్యంలో జిల్లాలో మాత్రం ఒకమే నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవాలంటే మాత్రం అది సాధ్యపడేది కాదని చెప్పి గులాబీ బాస్ మాత్రం ఆలోచిస్తున్న నేపథ్యంలో మాత్రం దీన్ని ట్రబుల్ షూటర్తో కలిపి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుని రంగంలోకి దింపి మాత్రం రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా ఏదైతే 2014, 2018 ఎన్నికల్లో ఒకే ఒక సీటుతో ఉన్న నేపథ్యంలో ఈసారి మన 10కి గెలిచి విజయం సాధించాలనే ఒక వ్యూహంతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. శిరీష, థ్యాంక్ యూ గోవింద్.